చెప్తున్నా. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని రెండు ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పవర్ కోఎఫిషియంట్, దీని యొక్క డిగ్రీ డినామినేటర్లో ఉన్నటువంటి డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్కి డిగ్రీ ఎంత 1, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్కి డిగ్రీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఇలా ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి డిగ్రీ అనేది డినామినేటర్లో ఉన్నటువంటి డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటే కనుక అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎప్పుడూ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము ప్రాపర్ ఫ్రాక్షనే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, ఇలాంటప్పుడు x-3 హోల్ స్క్వేర్ అంటే మనకి 2 టర్మ్స్ ఉంటాయి. x-3 హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్, స్క్వేర్ అంటే 2 టైమ్స్ కాబట్టి మనకి 2గా రిజాల్వ్ చేయాలి. అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఏ బై, క్లియర్గా చూడండి, ఒకసారి x-3 తీసుకోండి, ప్లస్ ఇంకొకసారి బి బై x-3 హోల్ స్క్వేర్ తీసుకోండి. ఓకే, x-3 హోల్ స్క్వేర్ తీసుకోవాలి. సో ఒకసారి x-3, ఇంకొకసారి x-3 హోల్ స్క్వేర్, x-3 హోల్ స్క్వేర్. సో దీనికి నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీని యొక్క ఎల్సిఎం చేసుకుంటారు, లేదు అంటే కనుక ఇదే టర్మ్ని మనకి న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ చేయటం కానీ అలా అయినా చేయొచ్చు అనమాట. సింపుల్గా అర్థం కావాలంటే దీని యొక్క ఎల్సిఎం తీసుకోండి. దీని యొక్క ఎల్సిఎం తీసుకుంటే x-3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ x-3 ప్లస్ బి. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి తీసుకొచ్చారు. 5x + 7 బై x-3 హోల్ స్క్వేర్, x-3 హోల్ స్క్వేర్. సో ఈ యొక్క టర్మ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది. x-3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ బై x-3 రాశారు, బి బై x-3 హోల్ స్క్వేర్ రాశారు. దాని తర్వాత ఎల్సిఎం ఫామ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని రెండింటిని కూడా ఈక్వల్ చేయండి. స్టెప్ చూసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వల్ చేయండి. సో ఈక్వల్ చేస్తే ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ఏంటి అంటే 5x + 7 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ దట్ ఈస్ ఏ ఇంటూ x-3 ప్లస్ బి అవుతుంది. ఏ ఇంటూ x-3 ప్లస్ బి, ఏ ఇంటూ x-3 ప్లస్ బి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. 5x + 7 ఈక్వల్ టు ఏని x-3తో మల్టిప్లై చేయండి, ax - 3a ప్లస్ బి. ఇది ఒక ఫార్మేట్. సో ax - 3a ప్లస్ బి. సో 5x + 7 ఈక్వల్ టు ax - 3a ప్లస్ బి అనమాట. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అర్థమైందా, అర్థం కాలేదు? పైన ఉన్నటువంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వల్ చేసి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత మీరు ఒక ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ఉన్నటువంటి టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 5 ఉంది. ఇక్కడ ఎక్స్ ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఉంది కదా, ఎక్స్ ఉంది కదా, దానికి కోఎఫిషియంట్ టర్మ్ ఎంత, ఏ అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. ఏ ఈక్వల్ టు 5. నా పాయింట్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఏదైతే వేరియబుల్ ఉందో వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేయండి. ఎక్స్ ఉంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయండి. సో కాబట్టి ఏఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5. సో ఏ ఈక్వల్ టు 5.
ఓకే. సో ఈ ఏ ఈక్వల్ టు 5ని ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు 5ని దీన్ని ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే. సబ్స్టిట్యూట్ చేయటం కానీ లేదంటే ఇంకొక మెథడ్ చూడండి. ఇంకొక మెథడ్ లేదు అంటే ఇక్కడ ఇంకొకటి చూడండి. ఈ 3a ప్లస్ బి ఉంది కదా, 3a ప్లస్ బి అనేది కాన్స్టెంట్ టర్ము, ఈ 7 అనేది కాన్స్టెంట్ టర్ము. ఓకే. సో 3a ప్లస్ బి, సో కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే -3a ప్లస్ బి ఈక్వల్ టు 7 చేయొచ్చు. ఓకే. సో 3a ప్లస్ బి ఈక్వల్ టు 7. సో ఈ కోఎఫిషియన్స్ని ఈక్వేట్ చేసావు, కాన్స్టెంట్ టర్మ్స్ని ఈక్వేట్ చేసావు. సో 3a ప్లస్ బి ఈక్వల్ టు 7. సో ఆల్రెడీ మీరు 5 అనేది క్యాలిక్యులేట్ చేశారు. ఓకే. సో ఆల్రెడీ ఏం చేశారు, 5 అనేది క్యాలిక్యులేట్, ఏ ఈక్వల్ టు 5 క్యాలిక్యులేట్ చేశారు. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 5 ప్లస్ బి ఈక్వల్ టు 7. సో 3 5s ఆర్ 15. సో 15 ఇటు పక్కకు తీసుకొస్తే బి ఈక్వల్ టు 7 ప్లస్ 15 అవుతుంది. సో బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 22 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 22. సో దాన్నే ఇక్కడ రాసుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, ఏ ప్లేస్లో 5 బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి ప్లేస్లో ఏం చేయొచ్చు అంటే 22 వచ్చింది కదా బి వాల్యూ, 22 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్.